కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవి రంగనాథ్ కావాలని తనపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన అంటున్నారు. నందగిరి హిల్స్ హూడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తానని ఆయన తెలిపారు. నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు. ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడటం వల్ల కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు. కాబట్టి ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊరుకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రజెంట్ మనం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను విన్నాము. ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? నాయకులు అధికారులపైన ఎదురుదాడి చేస్తే వాళ్ళ విశ్వాసం సన్నగిలుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను నియమించిందే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవహారం కోసం. ఎందుకంటే ప్రభుత్వ భూముల ఆక్రమణ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని సంరక్షించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను నియమించారు. ఏదైతే చెరువులు, మిగతా బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ల్యాండ్లలో పెద్ద ఎత్తున బిల్డింగ్ల నిర్మాణాలు జరిగాయి. వాటన్నిటినీ ఖచ్చితంగా పరిరక్షించాలని చెప్పి రంగనాథ్ నియమించారు. 2 రోజుల నుంచి కూడా రంగనాథ్ రాజేంద్ర నగర్తో పాటు మిగతా చోట్ల పెద్ద ఎత్తున రైళ్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నందగిరి లేఅవుట్స్లో రంగనాథ్ తన బృందాన్ని పంపించారు. అక్కడ కూడా ఆక్రమణకు గురైనట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ దానం నాగేందర్ కూడా తన మనుషులతో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం అనేది కరెక్ట్ చర్య కాదు. ప్రభుత్వం అధికారులు డ్యూటీలో ఉన్నప్పుడు అడ్డుకుంటే ఎవరిపైనైనా కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పి చట్టం చెప్తుంది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ పైన మరికొంతమంది వ్యక్తులపైన కేసు నమోదైన పరిస్థితి. కానీ దీనికి నాగేందర్ మాత్రం నేను లోకల్ చంటిని, నన్ను ఎవరు ఎదురించి పోరాడలేరు, నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఇదంతా పద్ధతి కాదు, అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో లేడు కాబట్టి వచ్చిన తర్వాత ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నందగిరి హిల్స్ అవుట్ లేఅవుట్లో హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అక్కడ పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళందరినీ కాపాడమే తన లక్ష్యం అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నారు. కానీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే దిశగానే హైడ్రా పనిచేస్తుంది. సో ఈ క్రమంలోనే రంగనాథ్ తన డ్యూటీని తను విధి పరంగా వాళ్ళు ఏదైతే డ్యూటీని నిర్వహించామని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తున్నారు. కానీ నాగేందర్ దానికి విరుద్ధంగా మాట్లాడుతున్న పరిస్థితి. టీడీపీ హయాంలో కూడా తనపైన 190 కేసులైనని చెప్పి చెప్పుకొస్తున్నారు. పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తాను, 6 సార్లు గెలిపించింది నన్ను అధికారులు కాదు ప్రజలే గెలిపించారు, నేను అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ నేను మాత్రం లోకల్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరి వాదించిన పరిస్థితి. అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా తను మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ ఇది ఒక రకమైన ఇబ్బందికరమైన సమస్య. ఎందుకంటే
అధికారులు పనిచేస్తున్న క్రమంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కొన్న విధి విధానాలు పరిశీలించాలి. ప్రజల కోసం కూడా ఎమ్మెల్యేలు పనిచేయాలి. అటు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ప్రతినిధిగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం చెప్పిన విధి విధానాలు వాళ్ళు కూడా పాటిస్తుంటారు. కానీ కేవలం కోఆర్డినేషన్ ద్వారానే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అధికారులు అటు అధికారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గొడవ పడితే ప్రతిపక్ష పార్టీలు కూడా వీళ్ళపైన ఎదురుదాడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీసుకుంది. తెలంగాణలో చాలా వరకు భూములు అన్యక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కావచ్చు, మిగతా భూములు కావచ్చు, రాత్రే ధరణిలో పేర్లు మార్చి వాళ్ళ సొంత పేర్లపైన రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందులో వాళ్ళు పట్టాదారులుగా ఎక్కారు. కాబట్టి వాళ్ళందరినీ అందులోంచి తీసివేసి ఇది ప్రభుత్వ భూమిగా అని చెప్పి బోర్డు పెట్టాల్సిన పరిస్థితి అయితే అధికారులకు ఉంది. కానీ ఎమ్మెల్యేలు అడుగుంటే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుందనేది చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కొరియా పర్యటన నుంచి రేపు వస్తుంటారు కాబట్టి వచ్చిన తర్వాత నాగేందర్ మరి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారు. అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రిపోర్ట్ని సీఎంకి పంపించే అవకాశం ఉంటుంది. రెండు విషయాల్ని పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి మరి దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆ పిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవన్నీ నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు. ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవి రంగనాథ్ కావాలనే తనపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన అన్నారు. నందగిరి హిల్స్ హూడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తారని ఆయన తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవి రంగనాథ్ కావాలని తనపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన అన్నారు. నందగిరి హిల్స్ హూడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తారని ఆయన తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవి రంగనాథ్ కావాలని తనపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన అన్నారు. నందగిరి హిల్స్ హూడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తారని ఆయన తెలిపారు.
రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఆ పదవి ఇష్టం లేనట్టుగా ఉంది అన్నట్టు కూడా ఆయన కమెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, మనం చూడవచ్చు హైదరాబాద్లో మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈవీడీఎం శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా అయితే హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ హైడ్రాకు సంబంధించి కమిషనర్గా ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది. అనంతరం హైడ్రా ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 2050 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా 400 చెరువులు ఉండాల్సి ఉండగా చాలా వరకు పర్సంటేజెస్గా చూసుకుంటే 40 నుంచి 80, 90, 100% వరకు కూడా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి ఇటు ఉన్న రిపోర్టులను ఆధారంగా చేసుకొని అయితే చెరువులలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాటిని గుర్తించి వెంటనే ఆ ఒక స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా తీసుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో హైడ్రా అయితే పనిచేస్తుంది. మనం చూస్తున్నాం గత వారం రోజుల క్రితం నుంచి చూసినట్లయితే చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద భారీ నిర్మాణాలను కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల పాత బస్తీకి సంబంధించి రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో కూడా బహదూర్పురా ఎమ్మెల్యే ముబిన్కు సంబంధించినటువంటి భవనాన్ని కూల్చడంలో కూడా అధికారులు అయితే వెనకడు వేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క హైడ్రాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండడంతో సంబంధిత శాఖలన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా అయితే ఈ కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇటు దానం నాగేందర్ ఎమ్మెల్యే కూడా ఈరోజు స్పందించడం జరిగింది. తనపై పెట్టినటువంటి కేసు ఏదైతే హైడ్రా అధికారులు తమ విధులకు ఇబ్బంది కలిగిస్తూ కొంత ఆర్థిక నష్టం ప్రభుత్వం నష్టం కలిగిస్తున్నటువంటి పెట్టిన కేసుకు సంబంధించి అయితే తాను రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి నందగిరి హిల్స్ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే బస్తీవాసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇటు రంగనాథ్కు సంబంధించినటువంటి హైడ్రా అధికారులు ఆదేశాల మేరకు అయితే అక్కడ ప్రైవేట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ముఖ్యంగా చెరువు భూములే కానీ పార్క్ స్థలాలే కానీ వెంచర్ లేఅవుట్లకు సంబంధించినటువంటి స్థలాలను ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో వాటిని కాపాడమే లక్ష్యంగా అయితే ఇటు ఏవి రంగనాథ్ ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటు దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత చర్చనీయాంశం అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదు. చట్టం ఏదైతే ఉందో చెరువులను ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతున్నట్టే ఏవి రంగనాథ్ తెలపడం జరుగుతా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.